సాధారణంగా టాలీవుడ్ లో వేసవికాలం అంటే పెద్ద సినిమాల సందడి, కలెక్షన్ల వర్షంతో బాక్స్ ఆఫీస్ కలకల్లాడిపోయేది. ఈ ఏడాది మాత్రం ఆ స్థాయి హడావిడి ఎక్కడా కనిపించలేదు. 1-2 మినహాయిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా మెరుపులేవీ లేవు. గత వారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లోకి వచ్చినప్పటికీ జూన్ చివరి వారంలో మాత్రం ఒక కొత్త తెలుగు సినిమా కూడా విడుదల కాకపోవడం గమనార్హం. కొత్త సినిమాలు లేకపోయినా థియేటర్లను కలకల్లాడించడానికి పాత బ్లాక్ బస్టర్ చిత్రాలు సరికొత్త హంగులతో రీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ అద్భుత దృశ్య కావ్యంగా మలిచిన హనుమాన్ చిత్రం ఇప్పుడు సరికొత్త అనుభూతి పంచేందుకు 3D వర్షన్లో జూన్ 25 థియేటర్లోకి రాబోతున్నది. దీంతో పాటు మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ ఒక్కడు జూన్ 26న మళ్లీ విడుదల కానున్నది. అలాగే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన భక్తి రస చిత్రం కన్నప్ప, రాజ్ తరుణ్, అవికా గోర్ కాంబినేషన్ లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సినిమా చూపిస్తామామా చిత్రాలు జూన్ 27న ఎంపిక చేసి థియేటర్లోని సందడి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ కూడా ఇప్పుడే రీ రిలీజ్ చేయాలని నిర్మాత బండ్ల గణేష్ భావించినప్పటికీ ప్రస్తుతం థియేటర్లో ఉన్న పెద్ద సినిమా రన్ కోసమే ఆ నిర్ణయాన్ని కాస్త వాయిదా వేసుకున్నారు.